నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. నీలి గులాబీలు దళిత ప్రేమ కథ సంకలనం. దళిత ప్రేమ కథ సంకలనం. దీనికి సంచాలకులుగా ప్రఖ్యాత యువ సాహితీ అకాడమీ పురస్కార గ్రహీత మానస ఎండ్లూరి, అట్లాగే ప్రఖ్యాత సామాజికవేత్త, రచయిత్రి. అనేక అంశాలపై క్షుణ్ణంగా లోతుగా పరిశీలించి రాసే మాట్లాడే అరుణ గోగులమండ వ్యవహరించారు. చాలా చక్కటి కథలు దీంట్లో ఉన్నాయి. జ్వలిత, జి వెంకటకృష్ణ, కెంగర్ మోహన్, అలాగే డాక్టర్ పస్నూర్ రవీంద్ర, అక్కపల్లి యాకమ్మ, వేణు మరీద్, తమలపాకుల సౌజన్య, టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయ బండారు, కంచర్ల శ్రీనివాసు, లక్ష్మీ ప్రశాంతి. అట్లాగే సంపాదకులు మానస ఎండ్లూరి, అరుణ రచించిన కథలు కూడా ఇక్కడ. మానస ఎండ్లూరి, అరుణ గోగులమండ ఈ సంకలనాన్ని గురించి పరిచయం చేస్తూ ప్రేమకు కులాన్ని అంటగడతారా అనే ప్రశ్నతోనే మొదలైంది ఈ ప్రయాణం అంటూ వ్యాఖ్యానించారు. ఈ పుస్తకంలోని కథల గురించి, ఆ కథల్లోని సారాంశాన్ని గురించి నేను ప్రస్తావించను, కానీ ఖచ్చితంగా ప్రేమికులంతా చదవాల్సినటువంటి పుస్తకం. ఎందుకంటే చాలా అంశాలు, సామాజిక అంశాలు, ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, దళిత ప్రేమికుల కథల్లో చోటు చేసుకున్న విషయాలు, అట్లాగే ఒక విధంగా కొన్నిటి కథల్లో అరుణ లాంటి వాళ్ళు అయితే పరిష్కారం, మానసు కూడా ఒక రకమైనటువంటి విశ్లేషణ ఇస్తుంది. అయితే ఒకటి గమనించాల్సినటువంటి అంశం, ఎప్పుడు ఏ కథ విషాదాంతం కాదు. ఒక ఘటన జరిగిన తర్వాత ఆ ఘటనని అనుసరించి అనేకమైన కథనాలు వస్తూ ఉంటాయి. ఈవెంటల్ ఆర్ సిచ్యువేషనల్ రైటింగ్స్ అంటారు. కానీ ఘటన జరిగిపోయిన తర్వాత జరిగే ఆలోచన కన్నా జరగకుండా చేయాల్సిన ఆలోచన చాలా ఉంది.